ఎస్సీ కులగణన పైన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ మాల సామాజిక వర్గం పైన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రను ప్రింట్ మీడియా మిత్రులకి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి కారణం, మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం పొన్నం ప్రభాకర్ గారు మిగతా మంత్రివర్గం ఈ తెలంగాణ రాష్ట్రంలో జనాభా లెక్కలకు సంబంధించినటువంటి పార్లమెంటులో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతున్న క్రమంలో మేము చేసిన జనాభా లెక్కలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం జనాభా లెక్కలను రిలీజ్ చేసింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎస్సీల జనాభా లెక్కలని ఇంతవరకు చేయలేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం 54 లక్షల ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు 2011 లెక్కల ప్రకారమే మొన్న ఎస్సీ వర్గీకరణ చేసినామని 15,27,000 మంది మాల సామాజిక వర్గం సింగిల్ కమ్యూనిటీ ఉందని చెప్పేసి వర్గీకరణ జరుగుతున్నప్పుడు చెప్పారు. ఈరోజు 15 సంవత్సరాలు అయితా ఉంది. ఈ 15 సంవత్సరాలలో మాల సామాజిక వర్గం దాదాపుగా 10 లక్షలు పెరగాల్సింది ఇంకా దాదాపు 50,000 తగ్గిందని అంటే దీని వెనకాల రాజకీయ కుట్ర ఏం జరిగిందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మాలలకు వ్యతిరేకంగానే ఉన్నాడనేది మొన్న చేసినటువంటి క్లాసిఫికేషన్ వల్ల అర్థమైంది. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, జనాభా లెక్కలు చేసిన తర్వాత మీరు ప్రకటించి ఉంటే బాగుంటేది. ఈరోజు బీసీలో కూడా 20 లక్షల మంది తగ్గినమని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మాల సామాజిక వర్గం 15 లక్షలు 2011లో ఉంటే 2026లో ఎంత ఉండాలో ఈ సమాజము, ముఖ్యంగా మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ రాజకీయ పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు మీరు ఉన్నారా, అసలు ఆ పార్టీలో లేరా? మీరు మాల సామాజిక వర్గానికి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మీరు మాట్లాడకపోతే మీరు మాల సామాజిక వర్గం యొక్క కుల సర్టిఫికెట్ రద్దు చేసుకోవాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఉపకులాలుగా ఉన్నటువంటి 26 కులాలను కలుపుకొని కొంత జనాభా ఉన్నదని చెప్పేసి చెప్పిన మీరు ఈరోజు 15 లక్షలు ఉన్నటువంటి 2011కే 15 లక్షలు ఉంటే ఈరోజు దాదాపు 25 లక్షలకు పైగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందని మేమైతే భావిస్తూ ఉన్నాం. లెక్కలు తెలిసిన ఎవడైనా ఇదే చెప్తాడని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ దిష్టి బొమ్మలు దహనం చేయాలి. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వైఖరికి వ్యతిరేకంగా ఈ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి ప్రణాళిక తయారు చేయాలని చెప్పేసి కూడా మాల సామాజిక వర్గానికి గుర్తు చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ మీరు అసలు ఎస్సీల జనాభా లెక్కలు కూడా చేయలే, కానీ చేయకుండానే ఎలా సర్వే చేశారో కూడా మీరు చెప్పలే. ఏ విధమైన లెక్కలు తీసుకున్నారు, అసలు మీరు ఎవరు, మీ ప్రతినిధులు అక్కడికి వెళ్లారు అనేటువంటిది కూడా క్లారిటీ లేదు. చాలా మంది మాల సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలను అడిగితే అసలు మా ఇంటికి ఎవరు రాలేదు, ఎవరు లెక్కలు అడగలేదని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అంటే దీని వెనకాలన్న రాజకీయ కుట్ర ఏంటి? దీని వెనకాలన్న మాలలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అణచివేయాలనేటువంటి కుట్రలో భాగంగానే ఈ జనాభాను తక్కువ చేసి చూపించారని చెప్పి మేమైతే భావిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే మహా ఉద్యమానికి మేము సన్నద్ధం కాబోతా ఉన్నాం. జిల్లాలో ఉన్న వాళ్ళు, హైదరాబాద్ లో ఉన్న ఉద్యోగస్తులు, విద్యార్థులు, అదేవిధంగా మాల సామాజిక వర్గ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పెద్ద ఎత్తున సదస్సులు, అదేవిధంగా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు కూడా నిర్వహించబోతా ఉన్నామని చెప్పేసి గుర్తు చేస్తూ వెంటనే కాంగ్రెస్ పార్టీ దీని మీద పునరాలోచన చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వేదికగా ఆల్ మాల స్టూడెంట్ మరియు మాల స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క కులగణన అనేది విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క మాల సమాజాన్ని చాలా తక్కువ చేసి చూపించడం చాలా బాధాకరం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీ తప్పుల దడకగా చేసిన కులగణన అవాస్తవం. పూర్తిగా మనం చూసుకుంటే 2011 సెన్సెస్ ప్రకారం ఈ తెలంగాణ రాష్ట్ర జనాభా 3,50,00,000 పైచులుకుంది. అలాగే కేసీఆర్ గవర్నమెంట్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే చూసుకుంటే 3,64,00,000 దానికా ఉంది. అలాగే ఈ రోజు చూసుకుంటే ఈ 2024 చేసిన ప్రజాప్రభుత్వం 3,54,00,000 అంటే దాదాపు తెలంగాణ ప్రజలు దాదాపు 13 లక్షల పైచులకు జనాభా తగ్గింది. అంటే రెట్ల జనాభా పెరుగుతుంది.
అందరి వాళ్ళ యొక్క అగ్రకులాల జనాభా పెరుగుతుంది కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల జనాభా తగ్గించి ఈ రోజు మాలల యొక్క జనాభా పూర్తిగా తగ్గించిన రేవంత్ రెడ్డి. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాలా ప్రజాప్రతినిధులందరూ ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. మీ పదవులకు బానిసలై మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఉన్నవారు మాల జాతిని అంతా తాకట్టు పెట్టి ఈ రేవంత్ రెడ్డికి బానిసగా పనిచేస్తున్నారు. ఖబర్దార్ మాల ప్రజాప్రతినిధులారా, ఇప్పటికైనా మీ వైఖరి ప్రశ్నించకపోతే మీకు రేపు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొడతాం, మీకు తగిన రాజకీయ సమాధి కడతాం మాల ప్రజాప్రతినిధులు. లేకపోతే రేవంత్ రెడ్డి ప్రకటించిన యొక్క కులగణను మొత్తం అవాస్తవమని మళ్ళా ప్రకటించి రేపు జరగబోయే కేంద్ర కులగణనలోని వాస్తవాలు ప్రకటించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాల ప్రజలందరూ కూడా ఈ కులగణలో పాల్గొని మాలలు మాల ఉపకులాలు అందరూ కూడా మన మాల జనాభా దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల పైగా మాల జనాభా ఉంది. కావాలని ఈ రాజకీయ నాయకులు కూడా ఎస్టీ ఎస్టీ బీసీల యొక్క జనాభా ఎక్కువ ఉంటే వీళ్ళు రాజకీయ అధికారానికి అందుబాటులోకి వస్తారు, వీళ్ళు పాలకులు అవుతారని యొక్క కక్ష కట్టి అక్కడ ఉన్న నల్గొండ రెడ్డి జానారెడ్డి గాని ఇక్కడ రేవంత్ రెడ్డి గాని కావాలని యొక్క జనాభా తక్కువ చేసి నాటకాలు ఆడుతున్నారు. కాబట్టి ఖబర్దార్ యొక్క రేవంత్ రెడ్డి గాని మాల ప్రజాప్రతినిధులు ప్రశ్నించకపోతే మాల జనాభాపై వాస్తవ లెక్కలు ప్రకటించాలా. లేని పక్షంలో మాలలు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని రేపు జరగబోయే ఎన్నికల్లో ఓడగొట్టడానికి సిద్ధంగా విద్యార్థులుగా ప్రజలుగా మేము ముందుంటామని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.